రాత్రికాలపు తగ్గింపు ప్రార్థన అండి. దేవుని పాదాల చెంత మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి తగ్గించుకొని ప్రార్థన చేస్తామో మన కార్యములు కూడా దేవుడు అదే విధంగా సిద్ధింపచేస్తాడండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించి దేవుడు మన కుటుంబాల పట్ల మేలుకరంగా చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తి మంత్రుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నా తండ్రి. మా వ్యాజ్యములు నీ పాదముల చెంత పెట్టినప్పుడు మహాకార్యములు, లెక్కలేనన్న అద్భుత కార్యములు మీరు మా ఎడల చేస్తారని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, రాత్రికాల సమయంలో నా తండ్రి నీ పాదాల చెంత చేరి ఉన్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రభా. ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడ్డలు లేకుండానట్లు మమ్మల్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు సజీవులుగా భద్రపరిచినందుకు నీకు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఎందరైతే బిడ్డలు నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాల్లో మేలులు, లెక్కలేనని అద్భుత కార్యములు, మహాకార్యములు చేయలాగున నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడువు తండ్రిగా మీరు మా పక్షాన అనేక కార్యాలు చేస్తున్నావయ్యా. నువ్వు చేసిన మేలులను ప్రభా నా తండ్రి కంటికి కనిపించవు తండ్రి, నేను చెవికి వినబడు, హృదయానికి గోచరము కావని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి, నువ్వు చేసిన మేలులు కొరకు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అర్పించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సింహాసనాసీనుడవైన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకు. ఈ రోజైతే ఎంతమంది బిడ్డలు నాయన నా తండ్రి ఉదయం నుంచి వారి ప్రయత్నాలు ఏమేమి చేసి ఉన్నారో ప్రయత్నాలన్నింటినీ ఫలించి అభివృద్ధి చెందులాగును జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నామయ్యా. వారి పట్ల నాయన ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో వాటి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. వారి కాళ్ళ నుంచి నన్నెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ దయచేయండి. దుష్టుడికి త్రోవ లేకున్నట్లు అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. వారికి ఉన్న బలహీనత ఏమిటో డాక్టర్లకి నాయన గ్రహించుకొని ట్రీట్మెంట్ చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. దయామయుడవు, దావీదు కుమారుడవు, లోకరక్షకుడు అయిన మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆశ్చర్యకరుడవు నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఎందరైతే బిడ్డలు రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరికీ నాయన మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి. నార్మల్గా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. వారికి ఎటువంటి కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడులు కలిగించే నా తండ్రి రిపోర్ట్స్ రాకుండానట్లు ప్రభా నెమ్మది కలిగించమని కోరుచున్నామయ్యా. వయసు నిమిత్తం లేకుండా పోతుంది నా తండ్రి, అందరూ బలహీనమైపోతున్నారయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మంది బిడ్డలు ప్రభా గర్భఫలంతో ఉండి నాయన ప్రభా నా తండ్రి బలహీనులైన బిడ్డలున్నారు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. కీర్తనాన్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. నా తండ్రి, ఆ బిడ్డ ఎంతగానో బలహీనరాలయ్యింది ప్రభా. ఆ ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుటకు సహాయం దయచేసావయ్యా. నీకు వందనాలు. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వటకు సహాయం దయచేయండి. ఇటువంటి దుష్టుడికి త్రోవ లేకుండానట్లు ఆ బిడ్డ అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ దయచేసి సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నావయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి. బిడ్డను క్షేమంగా ఉంచండి. ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడులు లేకున్నట్లు నెమ్మది కలిగించి నా తండ్రి ఆ బిడ్డను క్షేమంగా నా తండ్రి నాయన ఆరోగ్యముగా, ఆయుష్మంతురాలుగా, దీర్ఘాయుష్మంతురాలుగా బిడ్డల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీ యొక్క సాక్షిగా నిలబెట్టమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఇంకెంత బిడ్డలైతే నాయన అలాంటి నా తండ్రి నాయన ఇష్యూస్తో బాధపడుచున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీ నామానికే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చాలామంది బిడ్డలు షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభా, గుండె బలహీనతలు, క్యాన్సర్ బలహీనతలు ప్రభా, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి మైగ్రేన్ హెడేక్స్తో ప్రభా, రకరకాల బలహీనతలతో, దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచు ఎంతమంది బిడ్డలైతే బాధపడుచున్నారు వారందరినీ ముట్టి దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచండి. వారికి ఉన్న ప్రతి ఒక్క కీళ్ల బంపులను ప్రభా నాయన, నరాల బలహీనతలను ప్రభా యేసు
యేసునామం చేత పెట్టి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నిచుడగు తండ్రి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, ఏ బిడ్డలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో, అప్పుల కొలుముతో నా తండ్రి కుటుంబంలో సమాధానము లేక ఏ అప్పుల వారి ఇటు నా తండ్రి వస్తువు నా తండ్రి ఇబ్బంది పడుచు ఉన్న బిడ్డలున్నారు నా తండ్రి, అంతమంది బిడ్డలున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన, సహాయం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డలను ముట్టండి నాయన, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో నా తండ్రి సమాధానమును అపవాది దొంగలిస్తుందేమో ప్రభా. అపవాదిని నా తండ్రి ఎదిరించగల శక్తిని దయచేయండి. కుటుంబంలో ఎదురవుతున్న శోధనను నా తండ్రి తట్టుకొని నిలబడగల శక్తిని మాకు దయచేయండి. మేము యాత్రికులుగా ఈ యొక్క యాత్రా జీవితాన్ని కొనసాగిస్తుండగా ప్రభా, నీ కృపను, నీ యొక్క నా తండ్రి క్షేమమును, ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి. అపవాదికి మా యొక్క తండ్రి జీవితాల్లో త్రోవ లేకుండానట్లు సహాయం దయచండి. క్రీస్తు అనే బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించగల కృపను మాకు అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అపవాది చేతులు మేము చిక్కుబడకుండానట్లు మా చిక్కుముళ్ళను ఇప్పగలిగిన తండ్రివి నీవై ఉన్నావు. పడిపోయిన వారిని నా తండ్రి ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు, కృంగిన వారిని లేవనెత్తడానికి వచ్చిన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. పేరు పెట్టి పిలుచుచున్నాను. నా సొత్తన్నావు ప్రభా. నాడు లాజరును ప్రభా పేత వస్త్రములతో ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభా. అంతేకాని ప్రభా అక్కడ పేరు పెట్టి పిలిచిన దేవుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకో. యాయిరు కుమార్తెను నా తండ్రి, ఆ చిన్నది నిద్రించినదే కానీ ప్రభా చనిపోలేదని ప్రభా నాయనా, నా తండ్రి యాయిరు కుమార్తెను తిరిగి లేపిన దేవుడు ప్రభా. నీకు వందనాలయా. నా తండ్రి రుద్దురాలు ప్రభా తన కుమారుడు మరణించాడని ప్రభా రోధిస్తున్నప్పుడు ప్రభా పాడిన ముట్టి నా తండ్రి ఆ కుమారుని లేపిన దేవుడు ప్రభా. ఎన్నో అద్భుతాలు మా ఎడల చేసి ఉన్నావయ్యా, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నావయ్యా, ఎన్నో సూచక్రియలు మా ఎడల చేసి ఉన్నావయ్యా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న. మేము పాపములో జన్మించిన వారం, పాపములో బ్రతుకుచున్న వారం, పాపములోనే మా జీవితాలు ముగించుకోకూడదయ్యా. పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించుట మాకు నేర్పించండి. మా హృదయమును శుద్ధి చేసుకునట మాకు నేర్పించండి. దుఃఖ వస్త్రమును మాలో తీసివేసుకొని నేను ఉల్లాస వస్త్రమును ఇస్తానన్నావు కానీ ప్రభా మీ హృదయమును శుద్ధి చేసుకోమంటున్నావు ప్రభా. అట్టి హృదయమును శుద్ధి చేసుకోగల కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా. నశించిపోచిన ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మా యొక్క నాయన గ్రామాలను, మండలాలను, జిల్లాలను, రాష్ట్రాలను, దేశాలుగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. మా దేశమును కాపాడండి. ఈ కీడు అపాయాలు, ఉపద్రవాలు నాయన ప్రభా ఎలాంటి కీడు లేకుండానట్లు మా ప్రాంతాలను భద్రపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. రాజకీయ నాయకులకు సమయోచితమైన జ్ఞానమునిచ్చి ప్రజలకు ఏమి మేలుకరమైనయో, ఏ అవసరమైనయో అవి తీర్చుటకు సహాయం దయచేయండి నాయన. సమయోచితమైన జ్ఞానమునిచ్చి నడిపించగలిగిన దేవుడు ప్రభా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకొని నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటా అన్నావు ప్రభా. నా తండ్రి వారి కోరికలను సిద్ధింపచేసి వారిగా నాన్న సఫలపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నాయన నిన్ను ఎడబాయనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకో తండ్రి. కుమారుని ఇలా జాలిపడినట్లు నేను మీ ఎడల జాలి పడుతున్నానని మాట్లాడుచున్నావయ్యా. అవును నా తండ్రి, నీ బిడ్డలం ప్రభా, నీ సొత్తులం ప్రభా. నా తండ్రి నా యొక్క చెయ్యి విడవద్దు నా తండ్రి. మమ్మలను ముట్టండి ప్రభా. మా దోషములను ప్రభా మీకును మాకును అడ్డుబండలుగా, ఆటంకములుగా రాకుండానట్లు మమ్మలను పరిశుద్ధపరచగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా. జ్ఞాపకము చేసుకోండి నాయన. ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుచున్నారు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని వేదన చెందుతున్నారు ప్రభా, ఆ బిడ్డలకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి నాయన. ఇంటర్వ్యూస్ని సిద్ధపరచండి ప్రభా. నాయన మంచి జాబులో సెటిల్ అవటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. అందరైతే బిడ్డలు జాబ్ చేస్తూ నాయన ప్రయాణం చేస్తూ వెలుచు వస్తూ ఉన్నారు. ఆ మార్గాల్లో తోడుగుండండి. బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడులు, ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచేయండి. ఆ చేస్తున్న పని ద్వారా నా తండ్రి వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటకు సహాయం దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అవన్నీ పొందుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి యవనస్తులు స్టడీ అయిపోయి నాయన ఉద్యోగం కోసము, నా తండ్రి ఇంటర్న్షిప్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. యవనస్తుల మీద, చిన్న బిడ్డల మీద కనబడుచున్న కీడుని యేసునామం చేత తప్పించి వారికి ఏ బిడ్డలకు కూడా ఎలాంటి ప్రమాదములు, ఎలాంటి బలహీనతలు, ఎలాంటి కీడు పొంచి ఉన్నదో యేసునామం తప్పించి మేలుగా మార్చమని కోరుచున్న ఈ సంవత్సరాలు మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద నీ కావలి కంచి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి స్టడీస్లో వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నైనా మంచి స్నేహితులను ఇవ్వండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. యవన కాలంలో తప్పక నిత్యం తొట్టులురని మాట్లాడుచున్న వారి హృదయాల్లో నీ వాక్యము నిలకడగా ఉంచినప్పుడు ఎలాంటి తొట్టుల పాటు వారి జీవితంలో లేకున్నట్లు మేలుకరంగా ఆశీర్వాదకరంగా నీ యొక్క సేవా పరిచయలో సాక్షులుగా బలమైన పాత్రలుగా మీరు మలచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు, దైవజనుల కొరకు, సేవా కుటుంబాల కొరకు, యాజకుల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలను భద్రపరచండి. వారికి ఉన్న అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు తీర్చండి. వారు ఎక్కడైతే నీ యొక్క సువార్త కూడికను పెట్టినైనా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, ఆ యొక్క సువార్త కూడిక ద్వారా అనేక మంది హృదయాలు మారుటకు సహాయం దయచండి. నాడు హృదయం మారినట్లు ప్రతి ఒక్క హృదయాలు తెరబడి యేసునామం చేత ప్రతి ఒక్క బిడల హృదయాలు మార్చబట్టకు సహాయం దయచేయండి ప్రభా. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా నా తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన తిరిగిబోతులుగా, తాగుబోతులుగా నా తండ్రి ఈ లోకంలో దురలవాట్లకు బానిసలైపోయిన బిడ్డలు ఉన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు రోధిస్తున్నారయ్యా. మా బిడ్డలు నా తండ్రి మందిరంలో ఉండవలసిన సమయంలో వ్యర్థమైన కాలక్షేపాలు చేస్తూ వ్యర్థమైన దృశ్యాలతో నా తండ్రి ఫోన్స్లో చూస్తూ నా తండ్రి సమయాన్ని వృధా చేస్తున్నారని తండ్రి ఏడుస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి హృదయాలు మార్చండి. నీ మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తుండగా నా తండ్రి అట్టి ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియ పరలోకపు తండ్రి, అనేక మంది బిడ్డలు జీవనాధారం కోసము పశువులను, మేకలను ప్రభా, గొర్రెలను, కోళ్లను పెంచుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకో. వారి జీవనోపాధిని మీరే సహాయం దయచేయండి నాయనా. నీకు వందనాలు. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వ్యవసాయంలో నా తండ్రి మొదటి పంటను క్షేమంగా ఇచ్చిన దేవుడు రెండో పైరును కూడా జ్ఞాపకం చేసుకొని క్షేమంగా తండ్రి వారి గృహాలు చేరుటకు సహాయం దయచి మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఆయన అరుదంతలు నూరంతలుగా ఫలించి ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా. వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వ్యాపారంలో మెలకువలను నేర్పించండి. పనివారు లేనట్లయితే పనివారిని సిద్ధపరచండి. మిషనరీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ మిషనరీస్ అన్ని తెచ్చుకొనుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. ప్రతి అవసరత వారికి తీర్చండి నాయన. సొంత స్థలములు లేని ఏడల సొంత స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక మంది గృహములు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయి గృహాలు పూర్తి చేయలేక బాధపడుచున్న బిడ్డలున్నారయ్యా. వారికి కావలసిన అధిక సహాయాన్ని వారికి అందించండి నాయన. గృహాలు పూర్తవుడక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయి ఆత్మను కలిగి జీవించట మాకు నేర్పించమని కోరుచున్న. ఇరుకు మార్గము నెల్లి వారికి విశాల మార్గాన్ని కలగచేస్తానన్న వారి పక్షాన వారి కన్నా ముందుగా నేను నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మా ముందు ఎలాంటి సమస్యలు, ఎలాంటి కీడు పొంచి ఉన్నదో, ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మాకు ముందుగా మీరు ఉన్నప్పుడు ప్రతి సమస్యను మేము జయించిన ఆయన నా తండ్రి ఎందుకు వెళ్ళగలుగుతాం కదా ప్రభు. అట్టి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా కుటుంబంలో చీకటి ఆత్మను తొలగించి పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని ప్రభా నిత్యము అనేక మందికి వెలుగునిచ్చి అనేక మందిని ప్రభా వెలిగించి దివిటీల వలె మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన. ఎత్తైన దీపస్తంభం మీద వెలుగునిచ్చి దివిటీల వలె మా జీవితాన్ని వెలిగించుకొని అనేక మందికి సాక్షి జీవితముగా ఉంటకు సువాసన భరితమైన సాక్షి జీవితం కలిగి జీవించటం మాకు నేర్పించండి. నిన్ను పోలి నడుచుకునే వారిగా నాయన మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. మాలో కోపమును, ద్వేషమును, అసూయను, దూషణకరమైన మాటలను తీసివేసి కొత్తగా జన్మించిన శిశువు వంటి హృదయంతో మా వాక్యాన్ని శుద్ధి చేసుకొని పెద్దవారైనప్పుడు ప్రభా నా తండ్రి ప్రభా బలిలు అర్పించే వారిగా సజీవమైన రాళ్ల వలె నా తండ్రి ఆత్మ సంబంధమైన మందిరాలను మేము కట్టగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ప్రేమపూర్ణుడవు దయగల తండ్రి, నీకు వందనాలు నా తండ్రి. రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర చెంది ఉంది ప్రభా. ఎందరైతే బిడ్డలు నీ సన్నిధిలో నా తండ్రి ఏకీపిస్తున్నారు వారి కుటుంబాల కార్యములు జరిగిస్తారని నమ్ముచు మమ్మల్ని కూడా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి మాకు యొక్క అవసరం క్రీస్తేసి మహిమైశ్వర్యంలో తీర్చి మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభా. చిన్న బిడ్డలనేమి, చంటి బిడ్డలనేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని రాత్రికాల సమయంలో పడుకలకు వెళ్ళిచుండగా నీ దేవదూతల సమూహాన్ని ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ
చుట్టూ ఉంచి ఏ కీడు అపాయాలు గడిబిడులు లేకుండానట్లు వేకువ లేచి నీ నామను స్తుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకును రక్ష సంబంధికులకును ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకును మీరే సహాయం అనుగ్రహించి తోడుగా ఉండి నడిపించి బలపరచమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.